ఇక ఒకసారి ట్యాంక్ బండ్ వైపు వెళ్దాం. ట్యాంక్ బండ్ వైపు మొత్తం వాహనాలు కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. భక్తులు భారీగా చేరుకున్నారు. ఒకవైపు ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర, మరోవైపు వివిధ ప్రాంతాల నుండి వస్తున్న గణనాథుల శోభాయాత్ర కొనసాగుతోంది. ఒకసారి క్రేన్ నంబర్ 4 కి వెళ్దాం. క్రేన్ నంబర్ 4 దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేశారో మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీతని అడిగి తెలుసుకుందాం. ప్రణీత, ప్రస్తుతం క్రేన్ నంబర్ 4 దగ్గర సిచ్యువేషన్ ఏంటి? అలానే భారీ గణనాథులందరూ క్రేన్ నంబర్ 4 నుండే నిమజ్జనం జరుపుకోనున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అయితే కాసేపు క్రితం వరకు కూడా ఇక్కడ మొత్తం భారీ స్థాయిలో గణనాథుల శోభ మనకి ఇక్కడ కనిపించింది. కానీ ఇప్పుడు బడా గణేష్కి సంబంధించినటువంటి శోభాయాత్ర స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో మొత్తం అటువైపు ట్యాంక్ బండ్ వైపు అండ్ టువర్డ్స్ ఐమాక్స్ నుండి వచ్చేటువంటి విగ్రహాలు, ఇటువైపు తెలుగు ఫ్లైఓవర్ నుండి వచ్చేటువంటి విగ్రహాలు మొత్తాన్ని కూడా స్టాప్ చేశారు. సో బడా గణేష్ శోభాయాత్ర స్టార్ట్ అయింది కాబట్టి మరికొద్ది గంటల్లోనే ఆయన శోభాయాత్ర ట్యాంక్ బండ్ మీదుగా సెక్రటేరియట్ మీదుగా క్రేన్ నెంబర్ 4 వద్దకి చేరుకునేటువంటి సందర్భం నేపథ్యంలో మొత్తం అక్కడ బారికేడ్స్ని ఏర్పాటు చేసి మొత్తం మిగతా విగ్రహాలన్నింటినీ కూడా పోలీసులు స్టాప్ చేసి ఉన్నటువంటి దృశ్యాలను చూస్తున్నాము. అయితే గతంతో పోలిస్తే ఈసారి మాత్రం ఖైరతాబాద్ గణేశుడి శోభయాత్ర కంటే ముందే ఇతర ప్రాంతాల నుండి చాలా విగ్రహాలు, అంటే కొన్ని పెద్దవి ఉన్నాయి, కొన్ని చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. చాలా వరకు విగ్రహాలు ట్యాంక్ బండ్ వైపుకి బారులు తిరిగాయి. ఉదయమే దాదాపు 6 గంటల నుండి మొదలు పెడితే 8 గంటల వరకు కూడా ట్రాఫిక్ మనకి కనిపించింది ఇక్కడ గణేష్లకు సంబంధించినటువంటి టస్కర్లతో. సో ప్రజెంట్ అక్కడ బడా గణేష్ శోభయాత్ర స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో మొత్తం ఇటు 2 వేస్ని కూడా కంప్లీట్గా క్లోజ్ చేశారు పోలీసులు. బారికేడ్స్ని ఏర్పాటు చేసి మొత్తం ఇటువైపు ఏ విగ్రహాన్ని కూడా పోలీసులు అనుమతించడం లేదు. టువర్డ్స్ అంబేద్కర్ స్టాచ్యూ మీదుగా మిగతా విగ్రహాలని అటువైపు ట్యాంక్ బండ్కి అటువైపు వాటన్నిటిని కూడా మళ్ళిస్తున్నారు. సో బడా గణేష్ శోభయాత్ర కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఇక్కడ రిమైనింగ్ విగ్రహాలకి అనుమతి ఉంటుంది. దీంతో మొత్తం ఇప్పుడు వస్తున్నటువంటి విగ్రహాలు మొత్తాన్ని కూడా తెలుగు ఫ్లైఓవర్ కింది నుండి అంతా కూడా ట్యాంక్ బండ్ మీదుగా వాటన్నిటిని కూడా తరలిస్తున్నారు. టువర్డ్స్ ఎన్టీఆర్ మార్గ్ సెక్రటేరియట్ మీదుగా మాత్రం ఏ ఒక్క విగ్రహాన్ని కూడా ప్రజెంట్ మనం చూడట్లేదు. మొత్తం బడా గణేష్ శోభయాత్రకు సంబంధించిన రూట్ అంతా కూడా సెక్రటేరియట్ ఎన్టీఆర్ మార్గ్ వైపు క్లియర్ చేశారు. అండ్ బడా గణేష్ శోభయాత్రకు సంబంధించి వీక్షించేందుకు ఉదయం నుండి చాలా పెద్ద సంఖ్యలో భక్తులు ట్యాంక్ బండ్కి వచ్చేశారు. ఇవాళ సాటర్డే కావడం, అటు వీకెండ్ హాలిడేస్ కూడా కావడంతో ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినప్పటికీ పోలీసులు దానికి తగ్గ అరేంజ్మెంట్స్ అన్నింటినీ కూడా చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి డివైడర్ మీద ఉన్నటువంటి బ్యారికేడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్యారికేడ్స్కి అవతలే ప్రజలందరినీ కూడా భక్తులందరినీ కూడా ఉంచి వారిని బడా గణేష్ నిమజ్జన ప్రాసెస్ని చూసేందుకు వాళ్ళకి వీలు కల్పిస్తారు. సో అది ఈ బ్యారికేడ్స్ని దాటి యూతుల వైపుకి ఎవరు కూడా రానివ్వకుండా గతంతో పోలిస్తే ఇనుప కంచెల హైట్ని కూడా పోలీసులు ఈసారి పెంచినటువంటి సందర్భం కూడా చూస్తున్నాము. అండ్ అటువైపుకి కంప్లీట్గా పోలీసుల బందోబస్తు దాదాపు హైదరాబాద్ సిటీలోనే 30,000 మంది పోలీసులు ఈ గణేష్ నిమజ్జన ప్రాసెస్లో బందోబస్తు నిర్వహించబోతున్నారు. సో పోలీస్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక మినీ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి సరౌండింగ్స్ ఎన్టీఆర్ మార్గ్ నుండి ట్యాంక్ బండ్ వైపుకి వచ్చేటువంటి రూట్, మెయిన్ ప్రొసెషన్ రూట్ ఏదైతే ఉందో ఆ ప్రొసెషన్ రూట్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా ఒక మినీ కంట్రోల్ రూమ్ని కూడా అక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేసేటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అండ్ వారితో పాటు ఇటు సైడ్ మనం చూస్తే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కార్మికులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ వస్తున్నటువంటి వేస్టేజ్ అంతా కూడా క్లియర్ చేసేందుకు వీళ్ళే ఒక 15,000 మంది జిహెచ్ఎంసీ కార్మికులు కూడా నిమజ్జన విధుల్లో ఉండబోతున్నారు. సో హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ మరొక కీలక అంశం, రేపు చంద్రగ్రహణం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజే నిమజ్జనం కంప్లీట్ అయిపోయే విధంగా చాలామంది నిర్వాహకులు కూడా ఆలోచిస్తూ ఇతర ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ మార్నింగ్ నుండే వాళ్ళ విగ్రహాలన్నింటినీ కూడా తరలిస్తున్నారు. సో బడా గణేష్ నిమజ్జనం కూడా త్వరగా కంప్లీట్ అయిపోతే రిమైనింగ్ విగ్రహాలన్నీ కూడా ఇక్కడికి పోలీసులు అలౌ చేస్తారు. ఫర్దర్గా ఈరోజు రాత్రిలోపే తాము కంప్లీట్ చేస్తామంటూ కూడా చాలామంది నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎస్ ప్రణీత.